ఏదైతే నా ఇంటి మీద దాడి చేశారు, ఆ దాడికి నాకు న్యాయం జరగలేదు అంటూ అంబటి రాంబాబు గారు ఒక 2 రోజుల్లో పాదయాత్ర అయితే మొదలు పెడుతున్నానని చెప్తున్నారు. అది గుంటూరు నుంచి మంగళగిరి దాకా 29 కిలోమీటర్లు 2 రోజుల పాటు నడుస్తాను నేను. అందరూ నాకు మద్దతు తెలపండి, పోలీసు వ్యవస్థ మీద నాకు నమ్మకం పోతుంది అంటున్నారు కదా, మరి ఆయన ఎలా చూడాలంటారు? ఎప్పుడు నీ ఇంటి మీద దాడి జరిగింది? ఎన్నాళ్ళైంది దాడి జరిగి? ఎవరు చేశారు దాడి? ఎందుకు చేశారు? నీ ఇష్టానుసారంగా పేలితే ఎట్టబడితే అట్ట ఒక బీసీ మహిళ ఎమ్మెల్యేని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడావు కాబట్టి ఇంటి దగ్గరికి సారీ చెప్పాయని అడగటానికి వచ్చారు. నీ ఇంటి మీద దాడి చేయడానికి ఏం రాలా. నువ్వు అనవసరంగా నీ కుర్రాళ్ళని మీ జనాన్ని పిలిపించుకొని అక్కడికి వచ్చిన వాళ్ళ మీద ముందు చేయి చేసుకున్నారు. మీ వాళ్ళు చేయి చేసుకోబట్టి యువతలో వచ్చిన వాళ్ళు ఎందుకు ఏంటి అని అడిగితే మీరు కూడా రెచ్చగొట్టే విధానంగా చేశారు కాబట్టి తంతామని అన్నారు తప్ప తనలా తంతే నువ్వు అసలు జనానికి అసలు ఓరక ఎమ్మెల్యే గారు వచ్చారంటేనే ఒక 150 మంది 200 మంది వచ్చారు. ఏదైనా తనులాటకి అంటే నీ ఇష్టం, ఎంతో మంది వచ్చారు. అయితే మా పార్టీ పద్ధతి అది కాదు. నువ్వు తిట్టావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కాబట్టి అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, మంచి చెడైంది నీతో డిస్కస్ చేయడానికి వచ్చారు. నువ్వు అనవసరంగా జనాన్ని పిలుచుకొని నువ్వు రెచ్చగొట్టి నువ్వు చేసావు. నువ్వు ఇంకా మళ్ళీ తంతానికి వచ్చారని చెప్పి ఒక నెపం వేసి మేము కేసు పెడతాం, మా ఇంటి మీద దౌర్జన్యం చేశారు, మాకు అయిపోయింది. నువ్వు బగలు కొట్టుకున్నావు, నీ కార్లు, నువ్వు నీ ఇంటికాడ వ్యవహారం అంతా నువ్వు బాగా కొట్టుకున్నావు, నీ మనుషుల చేతనే బాగా కొట్టుకొని నువ్వు చేయించుకున్నావు. ఎవరొక పిచ్చి మాటలు జనం ఏదో నమ్ముతారని మీ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటే ఎట కుదిరితే దాని గురించి నువ్వు ఇలా పాదయాత్ర ఎన్నాళ్ళు కుక్కల మురిగిన దొంగల పడిన 6 నెలల కుక్కల మురిగినట్టు ఎప్పుడో నీ ఇంటికి వచ్చి అడగటానికి వస్తే ఇవాళ మెలుకున్నావా ఏంది నీవు? అప్పటి నుంచి ఏం చేసావు? సరే పెట్టావు ధర్నాకి, నాకు మద్దతు పలకండి అని నిజాయితీ ఉంటే నీ దగ్గర నువ్వు అడగాల్సిన పని ఉంది. నువ్వు పాదయాత్ర చేస్తే నీ జనమే, నీ పార్టీ వాళ్ళే వస్తారుగా నీకు. నాకు మద్దతు పలకండి అని మరి ట్రంక్ కొట్టుకుంటా, నీ డప్పు కొట్టుకుంటా అందరినీ అడగటం దేనికి? చేతగానే వరాలు చేతగానే మాట్లాడబాకండి. ఇంకా బుద్ధి తెచ్చుకోండి. అసలు మీ పరిపాలనలో ఏం జరిగింది? మీరు ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చిన వాడిని ఇష్టం లేని వాళ్ళ తనటం, వాడినే కేసు పెడతాం, వాడినే లోపలేయటం, దెబ్బలు తినండి. ఈ పనులు చేశారు. ఇంకా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగానే అదే గోల తప్ప మీకు ఆ మైండ్ సెట్ మారలా. అరే మనం జనానికి ఏం చేసాము, తప్పు చేస్తే కదా మనల్ని ఈ రకంగా ఓడగొట్టింది. 151 సీట్లు 11 సీట్లు ఇచ్చింది. మనం ఈ జనానికి ఏం కావాలా అది నేర్చుకోండి, అది అడగటం నేర్చుకోండి. ప్రజల్లోకి రండి, తప్పులేదు. మీరు కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నారు, ఒక పార్టీలో ఉన్నారు. వచ్చి ఏమన్నా ఇప్పుడు ప్రజెంట్ జరిగే గవర్నమెంట్ మీద ఏమన్నా అపోహలు ఉండి మీకు తప్పు జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రజల్లోకి రండి. ఏం జరుగుతుంది, వాళ్ళు ఏదో ఆ పథకం ఇస్తామంటున్నారు, ఈ పథకం ఇస్తామంటున్నారు, దాంట్లో ఏమన్నా తప్పులు ఉన్నాయా, లేకపోతే మీకు అవి అందినయా లేదా? ఇవన్నీ మీకేం పట్టవు. ఎవడు చచ్చాడా వాడి దగ్గర పోదామా, వాడిని బుధాన వేసుకుందాము, ఈ తప్ప మీ నాయకుడు అదే పని. బయటికి రాడు. వచ్చాడంటే ఎవడన్నా చచ్చాడంటే ఎడనా వస్తాడు, ఏదో వాడిని పరామర్శిస్తానికి వచ్చి జై సీఎం అని 4 మాటలు అనిపించుకొని కిరాయి బ్యాచ్ తోటి ఇంటికి పోవటం, అది మీ ఆనందం. ప్రజల కోసం మీరు ఏనాడు కూడా పనిచేయలేదు. ప్రజల కోసం చేసేవాళ్ళు అయితే మీరు అసలు అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళు. అసెంబ్లీకే వెళ్ళా ఇంత మటుకి 2 సంవత్సరాలు దాటిపోయింది, 11 మంది గెలిచారు. ఏనాడన్నా మీరు అసెంబ్లీకి వరకు ఏదో ఆ అసెంబ్లీ సభ్యత్వం పోయితేనే ఫస్ట్ రోజు పోయి మీరు అందరూ సంతకాలు పెట్టేసినవాడు తప్ప అసెంబ్లీ మీటింగ్కి ఎప్పుడైనా వెళ్ళారా? ఎందుకు మీకు అనవసరంగా రాజకీయాలు? చేతనైతే రాజకీయాలు చేయండి, లేకపోతే మూసుకొని కూర్చోండి. అంతేగాని ఓరక ఏదోటి మాట్లాడాలా, మేము కూడా ఉన్నాము జనంలో, మా పార్టీ ఉంది అని చెప్పి మాట్లాడుతుంది తప్ప నీ పాదయాత్ర పెడితే ఏమైతే మాకేమైనా నష్టమా? చేసుకో పాదయాత్ర. మీకులాగా మేమేమో ఆపమే పాదయాత్రలు. మా బాబు గారు మీరు అధికారంలో చేస్తే మీరు పాదయాత్ర చేసేవాడిని అన్యాయంగా తీసుకొచ్చి జైల్లో పెట్టారు 54 రోజులు. ఏం కేసు పెట్టావు? నీ ఇష్టానుసారంగా పోలీసు అండదండలు ఉన్నాయని పెట్టావు. ఇవాళ నువ్వు మమ్మల్ని పోలీసు వాళ్ళు అంటావు. మేము న్యాయబద్ధంగా జరగబట్టే మీరు ఎవరు ఎక్కడికి వచ్చినా కానీ ఎక్కడ కూడా మిమ్మల్ని అడ్డుకోవట్లేదే, మీకు పర్మిషన్ లేకుండా లేవే, మొత్తం చేస్తూనే ఉన్నాగా. అనేది ఏందో చంద్రబాబు గారికి బాగా తెలుసు. ప్రజలతోటి ఎట్లా ఉండాలా, ప్రజాస్వామ్యం అంటే ఏందో తెలుసు. నువ్వు ముందు ప్రజాస్వామ్యం గురించి నేర్చుకోండి. మీరు అసలు మీకు ఆ ప్రజాస్వామ్యం అంటే ఏందో కూడా తెలియకనే మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక అసలు పోలీసులు అంటేనే లెక్క చేయకుండా, అంటే ఎక్కడికక్కడ పోలీసుల మీద దాడులు చేస్తూ వాళ్ళని దుర్భాషలాడుతూ వాళ్ళని నెట్టేస్తూ ఉండే అంబటి రాంబాబు గారు అదే పోలీసుల్ని సహాయం కోరటం ఈరోజు ఎలా చూడాలంటారు అసలు దీన్ని? ఏం సహాయం కోరుతారు? అసలు సహాయం కోరాల్సిన పనే ఉంది. ఆయనే అసలు మీరు ఎవరు పోలీసులని ఆయనే నెడుతున్నాడు. అతను ఎందుకు నెడుతున్నాడు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే ఎట్టకొట్టి రెచ్చగొట్టే ధోరణిలో చేసి 4 తన్నులు తిని వాళ్ళ చేత ఏమో నన్ను కొట్టారు పోలీసు వాళ్ళు మా చేశారు. మీరు చేసే పని అంతా ఇదివరకు ఏం చేశారు? ఏమో పోలీసు వాళ్ళతో కొట్టించి ఇష్టానుసారంగా
జనాన్ని పీడించారు. జనం ఏమనుకున్నారు, వీళ్ళు ఏంద్రా ఈ పరిపాలన ఏంది, వీళ్ళు అసలు పరిపాలన చేయకుండా జనాన్ని కొడతాం, ఇష్టం పడితే అట్లా నువ్వు పడితే వాడిని చేయటం, కేసులు పెడతాం, ఇవన్నీ ఏందని చెప్పేసి ఊరుకున్నారు. అదే రకంగా మళ్ళీ టీడీపీ వాళ్ళు కూడా రెచ్చిపోయి ఏదైనా చేస్తే మీకు మాకు తేడా ఉండదు. అందుకని మేము ఓర్పు సహనం అనేది మాకు ఉంది. అందుకని మేము ఎప్పుడు కూడా అట్లాంటి పనులు చేయం. మీరు ఎక్కడైనా సరే తిరగాలనుకుంటే తిరగండి, మీ ఇష్టం, ఎక్కడా కూడా మిమ్మల్ని ఆపరు. మీరు చేయాల్సింది ఏంటంటే అసలు మీరు ఎందుకు వచ్చారు, ప్రజల కోసం వచ్చారా, లేకపోతే మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఏదో మా పార్టీ ఉంది మేముందా ఉనికి కాపాడుకోవడానికి వస్తున్నారా, అది తేల్చండి ముందు. అసలు మీరు ఏ ఉద్దేశం, నేను ఇదిగో పలానా దానికోసం వచ్చేది, ఇదిగో ఈ పేటలో ఈ అన్యాయం జరుగుతుంది, లేకపోతే ఇతనికి ఇదిగో ఈ రావాల్సిన పథకాలు రావట్లేదు, లేకపోతే ఇతను ఏమైనా చదువుకి అనర్హుడు కాదని పెట్టారనో, లేకపోతే ఏదో కంప్లైంట్ పెట్టుకోండి. అది నిజమా కాదా తెలుసుకొని పెట్టుకోవాలా. అసలు మీరు వచ్చే ఉద్దేశం ఏందో మీకే అర్థం కాదు. వరకు వచ్చామా పోయామా జనంలో ఉన్నామని. అసలు మీ నాయకుడు అంతకంటే ఇది ఎందుకు మీకు ఇంకా పాదయాత్రలో చేసుకో. ఎవడు చెప్తున్నాడు ఇప్పుడు, ఇవాళ 29వ తారీఖు కాబట్టి రేపే పెట్టు, ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? పాదయాత్ర పెడితే నిన్ను నాపేవాడు ఉన్నాడా? మరి 29 కిలోమీటర్ల పాటు సాగుతుంది నా పాదయాత్ర, అది కూడా 2 రోజులు అంటున్నారు. ఏంటంటారు అసలు 2 రోజులు పట్టింది అంటారు ఇక్కడ నుంచి మంగళగిరి వెళ్ళటానికి? ఆయనకి 2 రోజులు పట్టచ్చు, 4 రోజులు పట్టచ్చు. మధ్యలో చాలా పనులు ఉంటాయి. కొంతమంది ఫోన్లు చేస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళు గంటకు రా అంటూ ఉంటాడు. ఇవన్నీ చూసుకోవాలిగా పాపం. అవన్నీ చూసుకొని చిన్నగా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాడు. పని ఏముంది ఇప్పుడు, పని ఏముంది, 2 రోజులు కాదు 10 రోజులు చేసుకుంటారండి. తొందర ఏముంది, అడిగేది ఎవడు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటున్నారు కదా, మరి వైసీపీ నాయకులందరూ అదే బాటలో ఉన్నారు. డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి కాబట్టి రాజీనామా చేయాలి అంటున్నారు. ఎవరు డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి అని చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి గురించి మాట్లాడతాడా? 5 ఏళ్ల పరిపాలన డిఎస్సి పెట్టాడా? అసలు డిఎస్సి ఏంటో తెలుసా? స్పెల్లింగ్ తెలుసా? జగన్మోహన్ రెడ్డి రాయమనండి, డిఎస్సి అని కరెక్ట్గా అనమనండి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండి ఆయన, మీరు ఈ మాట అంటారేంటి? ఫస్ట్ క్లాస్ కాబట్టి అడుగుతున్నామండి, ఆయనకు డిఎస్సి స్పెల్లింగ్ తెలుసా అని. రమ్మనండి. ఓరక మాటలు చెబితే కాదు, చేసే పని చేయనీరు. రాష్ట్రం అభివృద్ధి జరగటానికి మీకు ఇష్టం లేదు, ఆంధ్ర ప్రజలు బాగుండటానికి వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని జరిగినా అసలు అభివృద్ధి జరుగుతుంటే చూసి సంతోషించాలా, లేకపోతే నువ్వు కూడా ఇదిగోండి పలానా మీరు ఈ పని చేస్తున్నారు, డిఎస్సీ జరిగింది, ఎక్కడైనా అక్రమాలు ఉన్నాయని మీరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నిరూపించు. ఊరికి పేపర్ పరంగా మీడియా ఉంది, సొంత మీడియా ఉంది, గదిలో కూర్చొని మాట్లాడతాం కాదు. నువ్వు నిరూపించు, పలానా సార్ ఇదిగో ఈ తప్పు జరిగింది, దాన్ని మీరు రెక్టిఫై చేయండి అని చెప్పు. చేయనప్పుడు కదా మీకు ఇవన్నీ కావాల్సింది. డిఎస్సి తప్పు జరిగింది ఏదో ఒకటి అదే చెప్తున్నా ఇందాక. వీళ్ళు ఏదోటి ఉనికి కాపాడుకోవడం రోడ్డు మీదకి వస్తారు తప్ప అసలు సబ్జెక్ట్ లేదు వీళ్ళ దగ్గర. ఇది ఫలాంది ఉంది, ఇక్కడ తప్పు జరిగింది, ఇదిగో ఇది అనేది వాళ్ళకి లేదు. ఏదోటి అని జనాన్ని నమ్మిద్దామని అనుకుంటారు. జనం నమ్మే రోజులు పోయినాయి. గతంలో అయితే ఏదో ఒకసారి నువ్వు సీఎం కాకముందు ఏదో యువకుడు పాపం అలాగే బాగా చేశాడు, వీడు కూడా బాగా చేస్తాడనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఒకసారి నమ్మి ఓటేశారు. వాళ్ళ నాయకులే కొంతమంది చేదరించుకున్నారు. ఏదో మేము ఉండాం కానీ పార్టీలో మాకు ఎక్కడ ఇది లేక ఎందుకండి అన్నీ ఏదో కాలక్షేపం చేసుకుంటాం మేము కూడా అనే మాటలు మాకు వినపడుతున్నాయి. కాలక్షేపం కోసం మాత్రమే వీళ్ళు అంటున్నారు అనుకోవచ్చు. అంతే మరి, కాలక్షేపం కాకపోతే ఇంకా ఏం పని ఉంది వీళ్ళకి? సబ్జెక్ట్ ఉండి ఒక ఇగో ఫలానా సాటి జరిగిందని తెలిసి ఉండి వచ్చి వాళ్ళు మాట్లాడితే ప్రజలు కూడా విశ్వసిస్తారు. ఇవాళ నిజమేరా బాబు వీళ్ళు వచ్చారు, ఇగో ఇక్కడ అన్యాయం జరిగింది మనకి. పార్టీ అన్నాక అన్ని రకాల పార్టీల్లో ఒక్కోసారి తప్పులు జరుగుతాయి తెలియకుండా. అట్లాంటి తప్పుని ఎత్తి చూపించి తప్పులేదు. అంతేగాని ఏమీ లేకుండా నీకు అసలు తప్పు జరుగుతూనే ఉంటాయి, నువ్వు అవి ఎతకరు మీరేమి, ఎక్కడ తప్పు జరిగింది, ఎవడి కాడికి పోవాలనేది. నువ్వు ఏదో వచ్చామంటే వచ్చాం, పోయామంటే పోయాం. థ్యాంక్ యూ.